మా నేనైతే వెళ్ళొచ్చానమ్మా. మా జాతకాలు అక్కడ పెడతారు తీసుకెళ్తే అవునా అండి? మంచిది. మాకైతే తెలీదండి. మేము వెళ్ళలేదు. అంజయ్య గారు అంటున్నారు మొగలి బంతి పూలను మల్లె పువ్వులంటారండి. బంతి పూలను పూజకు పనికిరావంటారెందుకు? బంతి పువ్వులు పెడతారు. మల్లె పువ్వులంటారు. అదే ఈ మొగలి పువ్వుకైతే ఇదే కారణం అండి. ఇదే కారణం. కథ చదివాను కదా! తర్వాత మళ్ళీ ఆయనకి చామరంగా ఉంటదట. చూడండి మీకు మొగలి పువ్వు ఇలా ఉన్నట్టు మీకు కర్ణాటక సైడే శివలింగాలకి మొగలి పువ్వు ఇలా ఉన్నట్టుంటది పైన. ఆ లింగాలుంటాయి మీకు యూట్యూబ్‌లో చూడండి. ప్రత్యేకమైన లింగాలుంటాయి. ఆయనకి చామరంగా ఉంటదనమాట గొడుగులాగా. అర్చనకి ఉండదిక్కడ కింద. ఎందుకంటే ఆయన శాప ప్రభావం కదా! పైన ఉంటదని. అందుకే ఏమంటారంటే భగవంతుడు ఎవరి మీదైతే ఎక్కువగా కోపగించుకుంటారో, శపిస్తారో అటువంటి వారి మీద మళ్ళీ జాలి విపరీతమట. మామూలు భక్తుడి కంటే ఎక్కువ వరం ఇచ్చేస్తారట. సుదర్శన చక్రానికి కూడా ఇదే కథ ఉంటదండి. సుదర్శనుడి పైన కూడా చాలా కోపమొస్తది. జగన్నాథ